ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఓర్పు కావాలి అంటారు. ఓర్పు సహనము కావాలి. ఈ ఓర్పు సహనము ఎక్కడి నుంచి వస్తాయి? ఓర్పు కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? మనము కొంతమందిని గురించి తెలుసుకుందాం. మనకి బలము, శక్తి కావాలంటే పాలు తాగాలి, గుడ్డు తినాలి అంటారు. లేకపోతే మంచి చికెను, మటను తినాలి అంటారు. బాగా పని చేయాలి అంటారు. ఇదంతా దేనికి? శరీరము బలంగా, శక్తిగా ఉండాలని. మరి మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మ బలముగా, శక్తిగా ఉండాలి అంటే, మన ఓర్పు, సహనము, నేర్పు కలిగి మనం ఉండాలంటే మనకి కొన్ని అవసరం. ఎవరు అవి ధరించుకున్నారో అవి మొదట మనం తెలుసుకుందాం. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ తొలకరి వర్షము, కడవరి వర్షము. వ్యవసాయదారుడు విత్తనం వేసేటప్పుడు, తర్వాత కోత కోసి పంట కుప్ప వేసి నూర్చి ధాన్యమును ఇంటికి తీసుకొచ్చే వరకు ఎంత ఓర్పు సహనం కలిగి ఉంటాడు. 6 నెలలు సార్వ పంట, దాళవ పంట 3 నెలలు. ఇన్ని నెలలు కూడా, సంవత్సరం అంతటా కూడా విత్తనం వేసేటప్పుడు, నీరు పెట్టేటప్పుడు, ఎరువు వేసేటప్పుడు, స్ప్రే కొట్టేటప్పుడు, నీళ్లు పెట్టేటప్పుడు, కోత కోసేటప్పుడు, పురుగు పట్టేటప్పుడు, దానికి మందు కొట్టి స్ప్రే కొట్టేటప్పుడు, మరి కట్టేటప్పుడు నీళ్లు రాకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కుప్ప నూర్చేటప్పుడు వర్షం రాకుండా చూసుకుని ఆ ధాన్యాన్ని ఇంటికి చేర్చేంత వరకు ఎంతో కష్టపడి కన్నీరు కార్చి దానికోసం ఎదురు చూసి ఆ ఫలాన్ని పొందుకుంటాడు. అలాగే దేవుడు రాకడ అతి సమీపం ఉంది కనుక మనం సహనము గలవారమై, ఓర్పు గలవారమై మనం ఉంటే అంతము వరకు సహించిన వాడే నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుడు ఈ వాక్యాన్ని చెబుతూ, యోబుకున్నటువంటి సహనమును గూర్చి మీరు వింటిరి కదా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి యొక్క ఓర్పు ఎవరంటే యోబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యోబు ఊజు దేశమందు ఉన్నటువంటి ఒక మనుష్యుడు. ఇతని దేశమే ఊజు దేశం. యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు ఇతనికి కలిగి ఉన్నారు. ఇతడికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను, బహుమంది పని కలిగి ఉన్నారు. యోబులో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటంటే దేవుని కలిగి ఉన్నాడు. యెహోవా దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని కలిగి ఉన్నాడు యోబు. రెండవదిగా, వేకువనే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు యోబు. దానియేలు కానీ, దావీదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, అనేక మంది ప్రవక్తలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసే అనుభవాన్ని, వేకువనే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయితే గొర్రెలు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, ఎడ్లు చనిపోయాయి, ఒంట్లు చనిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చుని భోంచేస్తూ ఉంటే తుఫాన్ వచ్చి 4 మూలలు కొట్టగా 10 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడు యోబు అంటాడు, యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకును, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాడు. తర్వాత ఒళ్ళంతా కురుపులు వచ్చేసి ఎక్కడ గోక్కుంటా కూడా చిల్లపిగ్గతో గోక్కున్న, ఖాళీ లేని పరిస్థితుల్లో చీము పొక్కులు కలిగి దురదలతో గోక్కుంటుంటే తన భార్య
ఎందుకయ్యా యథార్థత కలిగి ఉంటావు? దేవుని దూషించి చచ్చిపో అంటే, యెహోవా మేలు చేసినప్పుడు మనం సంతోషపడ్డాము కదా, ఇప్పుడు మనకు అది మేలు పోయినప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి తప్ప మనం అలా మాట్లాడకూడదమ్మా. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడబాక అంటాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. యథార్థతను వదలకు ఉన్నాడంట. యథార్థమైనది దేవుని వాక్యం అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. ఉదయాన్నే ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంత ఓర్పు కలిగి ఎలా ఉన్నాడంటే, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, శరీరం కుళ్ళిపోయే పరిస్థితి వచ్చి చనిపోయే స్థితి వచ్చినను యోబు యథార్థమైన వాక్యము అంటే దేవుని హృదయంలో పెట్టుకున్నాడు. శక్తిని, ఓర్పుని కలగజేసేటువంటి ప్రార్థన ద్వారా వచ్చే శక్తి ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు. అందుకే యోబుకి అంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాక్యాన్ని దేవుని కలిగి ఉన్నాడు, ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు అనేటువంటిది యోబు విషయంలో వాక్యాన్ని దేవుని కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అందుకే సమస్తము పోయిన ఓర్పు కలిగి ఉన్నాడు యోబు. మరలా 2 ఫలాన్ని పొందుకున్నాడు, 10 మంది సంతానాన్ని పొందుకున్నాడు. ఇక్కడ అబ్రహాము విషయంలో 75 సంవత్సరాలు అబ్రహాముకు ఉన్నప్పుడు దేవుడు వాక్యం అతని యొద్దకు వచ్చి మాట్లాడినప్పుడు సమస్తమును కల్దీల ఊరైనటువంటి పట్టణమును, మెసొపొటేమియా అనేటువంటి ఆ దేశమును, పట్టణమును విడిచిపెట్టి కానా దేశాన్ని బయలుదేరి వెళ్ళాడు. నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, వెండి ఇస్తానన్నాడు, బంగారం ఇస్తానన్నాడు, పనివాళ్ళని ఇస్తానన్నాడు, దాసులను ఇస్తానన్నాడు, అన్నీ ఇచ్చాడు. కానీ పిల్లల్ని ఇవ్వాల. 25 సంవత్సరాలు అతడు మాట రాయబడింది. విశ్వాసముతో దేవుడు అతనితో మాట్లాడినటువంటి వాక్యముతో, ప్రార్థనా జీవితముతో అతడు ఓర్పుతో సహించాడంట. ఆ ఓర్పుతో సహించి 100 ఏళ్ల వయసులో ఈ యొక్క అబ్రహాము ఇస్సాకుని, వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములో ఉన్నది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అంటే రోమీయులకు రాసిన పత్రికలో విశ్వాస వాక్యము అంటాడు. అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవుని యందు, వాక్యమందు విశ్వాసము కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని ఫలాన్ని పొందాడు. అనేక మంది ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఓడించాడు. అనేక మందికి రాజులకు సహాయం చేశాడు. ప్రార్థన ద్వారా లోతుని, తన కుటుంబాన్ని కాపాడాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఇస్సాకును బట్టే మరి ఆ వంశావళిలో యాకోబు, ఆ వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఇస్సాకును బలి ఇచ్చేటువంటి విషయంలో ఇస్సాకు కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి అబ్రహాము చేసినటువంటి విశ్వాస క్రియలను బట్టి, మరి ఇస్సాకు బలిని బట్టి ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని వంశావళులు అందరూ దీవించబడ్డారు. యేసు రక్తంలో కడగబడడానికి, నిత్య జీవంలోకి రావడానికి మనకు అవకాశం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా యోబుకున్నటువంటి ఓర్పు ఎక్కడదంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అనగా వాక్యం, ఫెయిత్, విశ్వాసం. అందుకనే మళ్ళీ అతడికి 2 ఆశీర్వాదము, 10 మంది పిల్లలను పొందుకున్నాడు. అబ్రహాముకి సమస్తము దేవుడు కలగజేశాడు. ఆ అబ్రహాముకి కుమారుని ఇస్మాయిల్ను, ఇస్సాకుని ఇచ్చాడు. వారిని బట్టి యాకోబు, యేసేపు 12 మంది గోత్రకర్తలు, ఆ వంశావళిని యేసుక్రీస్తు ప్రభువుని రప్పించాడు. అతడు మరి పరదేశీయులు అందరూ అబ్రహాము రొమ్మున ఆనుకుంటారని రాయబడి ఉన్నది.
తన కుమారుడు దేవుడిస్తానటువంటి కుమారుని వాగ్దాన పుత్రుని ఓర్పుతో విశ్వాసంతో సహించి కుమారుని పొందుకున్నాడు. అబ్రహాములో ఏముంది? దేవుని యందు విశ్వాసం ఉన్నది, దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నది, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16:27. అప్పటి నుండి యేసు పరలోకమునికి వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడో దినాన తిరిగి లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియజేయ మొదలుపెట్టగా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా నేను 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సేవకు వచ్చాను, 33.5 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను, ముగింపుకు వచ్చింది. అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడి నేను చనిపోయి నేను తిరుగు లేస్తాను, మీరు కంగారు పడబాకండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి అంత ఓర్పు ఎక్కడది? దేని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఈ మాట రాయబడింది. 15:7 అపోస్తలులు 1:8 దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వలననే మనకి అంత ఓర్పు కలుగుతుందని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమై ఇచ్చాడు, ఆయన నీటి బాప్టిజం పొందాడు, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మబలంతో గలిలయకి వెళ్ళాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేయమన్నాడు. అంటే నువ్వు దేవుడికే పుట్టినటువంటి వాడువా అని ఎగతాళిగా మాట్లాడాడు 2 సార్లు. అయినా యేసుక్రీస్తు ప్రభువు వాక్యముతో సమాధానం చెప్పాడు. ఆయన మీద గొడవకు దిగలేదు, ఏమీ లేదు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుదని సమాధానం చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రులకు, పరిచయులకు అందరికీ ఆయన ఎంత ఎగతాళి చేసినా ఆయన వాక్యంతోనే సమాధానం చెప్పాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబులో వాక్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది, ప్రార్థనా జీవితం ఉంది కనుక ఓర్పు కలిగినటువంటి వాడు అయ్యాడు. అబ్రహాము దేవుడు వాక్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది, ప్రార్థన జీవితం ఉంది కనుక అతడు ఓర్పుతో సహించి కుమారుని పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమై ఇచ్చాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, 40 దినాల ఉపవాస ప్రార్థన శక్తి పొందుకున్నాడు కనుక ఓర్పుతో, సహనముతో 33.5 సంవత్సరాలు సేవ చేసి ఆ దేశంలో ప్రతి ఒక్కరిని ఆయన వైపు తిప్పుకొని శిష్యులకు పరిశుద్ధాత్మ వరాన్ని నేను పంపిస్తానని చెప్పి ఆయన ఆరోహణమయ్యి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి సంఘమైన మనకు ఓర్పు కావాలంటే మనం ఏం చేయాలంటే, 1 హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆ సజీవమైన, బలమైన దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మనము సైతానిని ఏ విధంగా మనం తిప్పగొట్టగలుగుతామో, యేసుప్రభు తిప్పగొట్టగలిగాడు, మనం ఆ వాక్యంతో వాడిని తిప్పగొట్టగలుగుతాం. ఎవరేమన్నా మనం దాన్ని తట్టుకునే శక్తి మనకు దేవుడిస్తాడు. రెండవదిగా లోక 4:1-14 ఆయన ఆత్మబలములతో గలిలయకి తిరిగి వెళ్ళను. నీ ఆత్మశక్తి పొందుకోవాలంటే వాక్యం కావాలి. నీ ఆత్మశక్తి కలగాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవదిగా రోమా 15:7 అపోస్తులు 1:8 ఆయన మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ, నిరీక్షణ, సమస్త ఓర్పును మనం పొందుకుంటాం. దీర్ఘశాంతాన్ని, ఓర్పుని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శరీర బలం కావాలంటే మంచి ఫుడ్, పాలు, గుడ్డు, మరి చికెన్, మటన్ కావాలి. బాగా లావుగా, దృఢంగా, బలంగా ఉంటావు, నీ పన్ను చేసుకుంటావు. నీ ఆత్మశక్తి పొందాలంటే యోబు వలె, అబ్రహాము వలె, యేసుక్రీస్తు ప్రభువారు వలె వాక్యము నీకు కావాలి. ఉపవాస ప్రార్థనా బలం నీకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకుంటే ఓర్పు నీకు అధికమై, వ్యవసాయదారుడు విత్తనం వేసినప్పుడు కడవరి వర్షం వచ్చి ఆ పంటను కాపాడి తన పంటను ఏ విధంగా ఓర్పుతో పొందుకుంటాడో,
అలాగే నీ జీవితంలో మారు మనసు పొందినప్పటి కానించి నువ్వు చనిపోయేంత వరకు, దేవుడు రాకడొచ్చేంత వరకు కూడా నువ్వు దేవుని వాక్యాన్ని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని నువ్వు హృదయంలో పెట్టుకుని ఓర్పుతో నీవు ఉంటే దేవుడు వచ్చినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును.